హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్ర ప్యారిస్ రుచులకి స్వాగతం. సో ఇదేంటా అని చూస్తున్నారా? ఇదేనండి మన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి. సో మరి చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, 2 స్పూన్ల నూనెను వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. మధ్యలో మూత తీసి చూద్దామండి. చూడండి, వాటర్ వచ్చేసినాయి మనకి గోంగూరలో నుంచి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి ఎంతోసేపు పట్టదండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. సో చూసారా, ఇప్పుడు ఆకు మొత్తం నీరు మొత్తం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు పులుపు చూసుకోండి. ఆకు పుల్లగా ఉంటే కనుక ఓకే. ఇన్ కేస్ ఆకు పుల్లగా లేకపోతే కొంచెం చింతపండుని ఇందులో పెట్టేసుకుంటే చింతపండు అనేది వేడికి నానిపోతుంది. పుల్లగా ఉంటే అవసరం లేదండి, పులుపు లేకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని మరొక నిమిషం వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. అంత టైం లేకపోతే కనుక మిక్సీ జార్లో వేసేసుకోండి. నేనైతే మిక్సీ వేసేసానండి, త్వరగా అయిపోతుందని. ఓకేనా? కారం ధనియాలు మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇందులో 4 చిన్నులపాయ గబ్బాలు వేసుకొని దంచుకోండి. అవి నలిగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆకును కూడా వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మెతికిన తర్వాత చివర్లో కారం వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ మెతుపుకొని ఇందులో ఉప్పు చూసుకొని రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు మన ఈ పచ్చడికి తిరగమాత వేసుకుందామండి. మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చేసి స్టవ్ వెలిగించేసుకొని తిరగమాత కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని పచ్చిశనగపప్పు వేసుకోండి. తిరగమాత దినుసులండి, మీరు ఏం వేసుకుంటారో వేసుకోండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటారు తిరగమాతలో. తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక అర నిమిషం వేగిన తర్వాత అందులో మన నూరు పెట్టుకున్న పచ్చడిని వేసేసుకుందాము. ఇది వేసుకున్నాక బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకు మర్చిపోయానండి. ఇందాక తిరగమాత దినుసులు వేసుకున్నారు కదా, అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పచ్చడి వేసుకోండి. సో అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, మన ఆంధ్రామాత గోంగూర పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అని చెప్పి మటుకు కామెంట్ చేయండి. ఓకేనా? ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.